నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య డ్రగ్స్ కేసులు చాలా బయటకు వస్తున్నాయి. అయితే ఇందులో ప్రముఖుల పేర్లు అయితే చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. అయితే ఇదే కోవలో మన డైరెక్టర్ జాగర్లమూడి కృష్ణ గారి పేరు కూడా చాలా వినిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ డ్రగ్స్ ఏంటో అసలు గత కొంతకాలం నుంచి టాలీవుడ్లో అంటే అన్ని చోట్ల కూడా ఎక్కువ వినిపిస్తున్న పేరు డ్రగ్స్. అయితే ఇందులో ఎక్కువ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ పేరు ఎక్కువ వినబడుతుంది. అందులో ఉన్న నటీనటులే కావచ్చు, డైరెక్టర్సే కావచ్చు, చాలామంది పేర్లు బయటకు వచ్చినాయి. అయితే ఇక్కడ మన జాగర్లమూడి కృష్ణ గారు, అంటే కృష్ణని పిలుచుకుంటాం మనం, సో తన పేరు కూడా బయటకు వచ్చింది. అసలు దీన్ని ఎలా చూడాలి, అసలు ఇది ఎలా అనుకోవాలి మనం? యాక్చువల్గా అందాక ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. యాక్చువల్గా ఈ పార్టీ ఏంటంటే మండే రోజు జరిగిన పార్టీ కాదు, సాటర్డే రోజు జరిగిన పార్టీ, వీకెండ్ పార్టీ. ఓకే, సాటర్డే రోజు కొనసాగుతా సండేకి వచ్చింది. అంటే ఒట్టి తాగుడు సిగరెట్ అంటే సాటర్డే అయిపోయేది, దానికి తోడు ఈ పీల్చేటివి ఉన్నాయి. సో అది కాస్త సండే వచ్చేసింది. సండే ఎలాగ వచ్చింది, అయిపోయింది, ఇంకా పార్టీ అయిపోయింది, అంత అయిపోయింది. కొంచెం మిగిలి ఉన్నాయి, ఇదో కొంత పడేయలేము, అలా అని దాచిపెట్టుకోలేము, అది ఎత్తి పెట్టుకోలేము అంత. అంటే దాచడానికి తక్కువ, పడేయడానికి అంటే అట్లా అటు ఇటు కాకుండా ఉంది. అమ్మో మరి దీన్ని ఏం చేద్దాం, సరే కానీ సోమవారం కూడా కొనసాగిద్దాం అని చెప్పేసి ఆనందంగా యథేచ్ఛగా తాగేసాం. సో ఆ పార్టీకి అటెండ్ అయిన కొంతమంది ఉన్నారు, 4-5. ఇప్పుడు మనం మాట్లాడేదంతా సోమవారం పార్టీ గురించే, కానీ 2 రోజుల నుంచి యథావిధిగా ఆనందం సాగుతానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఆ రోజు అటెండీస్లో ఈ 2 రోజుల నుంచి ఉన్న వాళ్ళకి ఎవరు వచ్చారు ఎవరు పోయారు, వీళ్ళు లాస్ట్కి వీళ్ళు ఉన్నారు. ఓకే, పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, వాళ్ళు వస్తున్నారు అనే విషయం తెలిసింది. మెయిన్ క్యాండిడేట్, ద ఆర్గనైజర్ ఆఫ్ ద పార్టీ తెలిసిన తర్వాత ఆయన ఇంకా పరారీలో ఉందామని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వెంటనే గబగబ వెళ్ళిపోయాడు. ఉన్నాయన్నీ జేబులో పెట్టేసుకొని లోపలికి వెళ్ళి ఇంకిన్ని ఉన్నాయి. మనం ఏమనుకున్నామంటే అప్పటిదాకా ఏదో మిగిలింది కదా, ఈ రోజు కూడా కొనసాగిస్తున్నారు అనుకున్నాం. కానీ ఒకరోజు కొనసాగింపు తాగేటట్టు వ్యవహారం కాదు అది. ఆయన దగ్గర ఇంకింత ఉంది, దాని పొట్లాలన్నీ జేబులో కొక్కి అక్కడ ఉంచలేడు, హోటల్లో ఏం చేయలేడు, పడేయలేడు. మళ్ళీ అమ్మో చాలా డబ్బులు ఇచ్చి కొన్నాం, మరే అట్టెట్ట పడేస్తాం. దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఇంట్లో ఎక్కడైనా దాచుకుందాం బెటర్, అట్లా చూశాడు. ఎక్కడ దాచాలన్నా, భూమిలో పెట్టాలన్నా కుక్కలు వచ్చి స్మెల్ చూస్తాయేమో. మ్యాన్ హోల్ కరెక్ట్ అనుకున్నాడు, ఇంటి మ్యాన్ హోల్, డ్రైనేజ్ అవన్నీ నీట్గా సీల్ చేసేసి చక్కగా షింకులు వేసి చేసేసాడు. ఆ పైప్లో మధ్యలో ఎక్కడో ఉంటుంది, అది ఆయన ఎప్పుడన్నా తీసుకోవచ్చు మళ్ళీ వాళ్ళకి కావాలనుకుంటే మళ్ళీ దాన్ని. అట్లా ప్లాన్ చేసుకున్నాడు. వాట్సాప్ చాట్ అంతా క్లీన్ చేసేసాడు. అమ్మయ్య అయిపోయింది. పోలీసులు వచ్చారు ఇప్పుడు. అంటే ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ 3 అదుపులోకి తీసుకున్నావా అంటే, సార్ అది జరిగిదా, నేను చెప్తాను, నువ్వు తీసుకున్నావు అంటే మేము చెప్తాము దా అని చెప్పేసి అవి ఉంటాయి కదా, ఆ చుట్టూ రోళ్ళు అవి ఏమేమో చిన్న ఉన్నాయి, పట్టుకెళ్ళారు. ఒక ఆయనేమో కేదార్, ఈ కళాఖండం ఏం చేస్తుందంటే, అప్పట్లో అల్లు అర్జున్తో ఒక సినిమా తీయబోతున్నాను అని అనౌన్స్ చేశాడు. ఇంకా తీలా అట్లున్నాడు. ఈయన ఒక చార్టెడ్ ఫ్లైట్ ఉంది, ఉన్నాయి కొన్ని మంచి అవి ఉన్నాయి, పబ్బులు, బిజినెస్లు, మంచి కళాఖండమే. సో ఏం చేశాడు, చార్టెడ్ ఫ్లైట్లో ఇట్లాగే అందరిని తీసుకెళ్ళి ఎక్కడికో వెళ్ళి అన్నీ ఇచ్చి మనస్ఫూర్తిగా ఈయన పుచ్చుకోవాల్సినవి పుచ్చుకొని, ఇచ్చుకొని చక్కగా మళ్ళీ తీసుకొచ్చి దింపుతాడు అనమాట. అట్లా కూడా అలాంటి వ్యవహారాలు కూడా చేస్తాడు ఈయన. సో ఈయన నెక్స్ట్ వీళ్ళకి సప్లై చేసిన అబ్బాస్ అలీ అని ఆయన అదుపులో తీసుకున్నారు. నిర్భయ్ అని ఇంకో పిల్లోడు, ఇంకొక జాఫ్రీ అని ఒక పిల్లోడు, వీళ్ళందరినీ కూడా తీసుకున్నాడు. ఇంకా ఎమ్మెల్యే అంటే ఒకప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయబోయిన కొడుకు, బీజేపీ నాయకుడి కొడుకు, ఆ వివేకానంద కూడా అసలు ఆర్గనైజర్ మెయిన్ తనే. ఇక ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వీళ్ళని పట్టుకున్నారు. ఆయన పేరు చెప్పేశాడు. ఆయన ఏమనుకున్నాడు, వీళ్ళని వదిలేసిపోతే నన్ను ఎవడో ఏమనలేడేమో అనుకుంటాడు. వీళ్ళని 4 చెప్పారు, మొత్తం వాడే చేశాడండి అని.
సరిపోయింది. ఆ ఇంటికి వెళ్ళేసరికి బయట నిలబెట్టారు, పోలీసులు వచ్చారు. మీరు ఎవరింటికి వచ్చారో తెలుసా, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా, మీకు ఎవరితో ఫోన్ చేయించమంటావో చెప్పు, ఉంటాయి కదా స్టార్టింగ్ ఈ ఎవరితోనన్నా చేయించు, ఉండు ఉండు ఇప్పుడే చెప్తాను ఈ శాతం, ఇప్పుడే చెప్తాను ఈ కథ, ఉండు వాళ్ళకి చేసిన వీళ్ళకి చేసిన, ఇవన్నీ 5 గంటలు అయింది. బయటకు రావట్లా, ఆయన బయటకు రావట్లా, ఇక్కడేమో ఈ పంచాయతీ ఒడవట్లా. మనం చూసుకుందాం రండి సార్ ఏంటో చెప్పండి, ముందు ఆయనని వీళ్ళు దిగట్ల. ఇంకా 5 hours తర్వాత వీళ్ళే లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఆయన అన్ని చక్కబెట్టాక వీళ్ళని పిలుచుకున్నాడు. లోపలికి వెళ్ళారు, తీయాల్సినవన్నీ చక్కగా తీశారు. ఈయన వాట్సాప్ చాట్ ఈ ఫోన్ అన్నీ పట్టుకొని మనం వెళ్ళి అక్కడ మాట్లాడుకుందామని తీసుకొచ్చారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు, తేలింది వీళ్ళు చేసిన ఘనకార్యం. సో ఇప్పుడు ఏం చేశారంటే A1 A2 A3 A4 అంటే దొరికిన వాళ్ళని ఇట్లా వేసి పరారీలో ఉన్న వాళ్ళని మిగతా వేసి లాస్ట్ A80 ఇంకో అందమైన పేరుని చేర్చారనమాట. మరి ఇంత గ్లామర్ ఉన్నప్పుడు ఒక సినీ గ్లామర్ కూడా బాగుండాలి. ఆల్రెడీ కుషితా కుల్లపు వాళ్ళ చెల్లి ఇద్దరు ఉన్నారు, వీళ్ళ గురించి కూడా మాట్లాడదాం. క్రిష్ పేరు చేర్చారు. క్రిష్ విషయానికి వస్తే వీళ్ళు ఇచ్చిన ఈ కొనసాగింపు పార్టీలో లాస్ట్ డే రోజు అట్లా సాయంత్రమే వచ్చి 6:40 వెళ్ళిపోయాడు. జస్ట్ హార్డ్లీ ½ an hour ఉన్నాడు అంతే. ఆయన పిలిచాడు మర్యాదకి, రండి సార్ రండి. డైరెక్టర్ కృష్ణ గారు ఓకే హాయ్ 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 బాయ్, 2 నిమిషాలు వచ్చి ఎలా జరుగుతుంది ఏంటి, ఏం లేదండి ఇలా 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 ఓకే అండి బాయ్ వస్తాను, వచ్చేసాడు అంతే. కానీ ఈయన కూడా వాళ్ళతో కూర్చొని టిట్టని పీల్చి అలా రిలాక్స్ అవ్వాల, ఆ దాఖలాలు లేవు. సో అంటే మన వాళ్ళకి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే నాకు నిజం పేరు చెప్పడం ఇష్టం లేదు. వై బికాస్ ఇప్పుడు నవదీప్, ముమైత్ ఖాన్, అప్పట్లో చార్మి వీళ్ళందరూ రవితేజ గారి పేరు కూడా చాలా పేర్లు వచ్చింది. సో వీళ్ళని ఏం చేశారంటే 5 ఏళ్ల నుంచి పిలుస్తున్నారు, బట్ వీళ్ళు నిర్ధారించట్లా తీసుకున్నారు లేదని. ఇప్పుడు ఏమైంది తెలుసా, ఆయన ఎక్కడ డ్రగ్ హీరో ఈయనని, ఆ డ్రగ్ హీరోయిన్ పేరు పడిపోయింది, వాళ్ళ ట్యాగ్ లైన్ పడిపోయింది. తరచుగా వీళ్ళని అనేసరికి వాళ్ళు తరచుగా వీళ్ళని పిలిచేసరికి ఇట్లా అయిపోయింది. సో అందుకే నేను ఇప్పుడు కృషి గారి పేరు కూడా తీదలుచుకోవాలి. పాపం ఆయన ఏం చేశాడో లేదు మనకు తెలియనప్పుడు మనం అందరూ రాసేస్తున్నారు కృషో. వాళ్ళు చేర్చారు, ముందో వెనుకో చూసుకుంటే తప్పు లేదంటే బయటకు వస్తాడు కదా. ముందు ఈ పేర్లు ఎందుకు అంత హైలైట్ చేయడం చెప్పు. పాప ఆయన ఉంటే ఆ మిగతా వాళ్ళ పేర్లు వాళ్ళు ఎవడో మీకు తెలియదు, ఎవడికి తెలియదు కాబట్టి వాళ్ళు లేరు. ఆ A8 అనమాట ఆయన లాస్ట్ ఆయన పేరు వేశాడు. సరే పోన్లే, అది వాళ్ళు ఆడద్దాం. ఈ అమ్మాయిల గురించి మాట్లాడుకోవాలి. ఇవి 2 కూడా కళాఖండాలే. ఏం చేశాయి అంటే మన ఈ రాడిసన్ బ్లూలో ఇక్కడ బంజారా హిల్స్ లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ అనుకుంటా 2 ఏళ్ల క్రితం ఉగాది ఫెస్టివల్ రోజు ఇందులో ఇక్కడ ఏంటంటే నిహారిక కొన్నిదల, రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు ఈ పార్టీలో. అక్కడ ఒక కళాకారిణి ఏం చేసిందంటే సకల కళ వల్లభి, నేను మా ఇంట్లో ఉగాది కదండి, మా ఇంట్లో ఇంకా పచ్చడి చేయలేదు, ఇక్కడ వీళ్ళు పెట్టారు, బాగుందో లేదో రుచి చూడడానికి వచ్చాను, ఇక్కడ చాలా బాగుంటుందండి రాడిసన్ ఉగాది పచ్చడి, మీకు కావాలా అంటే. ఇక్కడ తను చెప్పింది ఏంటంటే మీరు మెన్యూ తీసుకుంటే మీరు మెన్యూలో చూడండి చీజ్ బజ్జీస్ అని ఉంటాయి, అందులో నేను అది తినడానికి వచ్చినాను కానీ కావాలని హైలైట్ చేస్తున్నాను, ఎలాంటి తప్పు చేయాలని రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూలో తను చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అక్క చెల్లెల అక్క ఏం చెప్పిందంటే ఇక్కడ చీజ్ బజ్జీలు చాలా ఫేమస్ అండి, ఎంత ఫేమస్ అంటే అంత ఫేమస్. జపాన్, ఉక్రెయిన్ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫ్లైట్లలో వచ్చి మరి ఇక్కడ చీజ్ బజ్జీ తిని వెళ్తారు, నేను కూడా అందుకే వచ్చాను, ఎంత ఫేమస్, మీకు కూడా 2 కావాలా ఏపీమంటారా అన్నట్టు ఆవిడ. అమ్మో వీళ్ళ నటీమణుల పర్ఫార్మెన్స్ అని చెప్పేసి అప్పుడు ఏదో రకంగా చక్కబెట్టారు. వాళ్ళు కూడా వార్త 4-5 రోజులు అట్టటట్ట నాని వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే ఈ పార్టీలో, అప్పుడు కూడా చెల్లుంది, అప్పుడు ఉంది చెల్లి, మళ్ళీ వీళ్ళిద్దరే ఇదే పార్టీలో. మరి ఇప్పుడు ఏం చెప్తారు కథలు, సరే చూద్దాం వాట్ ఎవర్. ఇప్పుడు మనం మళ్ళీ ఈ రాడిసన్ బ్లూ గురించి కూడా మాట్లాడుకోవాలి. నీ దగ్గర ఆల్రెడీ ఏదో అయింది పాపం, నిన్ను అన్నట్లా నీ దగ్గరకు వచ్చినోడు అవి తెచ్చాడు పాపం, నీకు తెలిసి ఉండకపోవచ్చు, దానివల్ల నీ బిజినెస్కి కలంకం అయి ఉండొచ్చు, డన్ ఒప్పుకుందాం. నీ దగ్గర ఆల్రెడీ ఇలాంటివి అయినప్పుడు ఒకసారి నీ లైసెన్స్ రద్దు చేశారు, నీ అదే సీజ్ చేశారు, నీ డ్రింక్ పర్మిషన్ తీసేశారు, అన్నీ తీసిన తర్వాత నీకు చాలా నష్టం జరిగింది అప్పట్లో. అంత జరిగినప్పుడు ఈ హోటల్ నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి? అంటే నీదేగా, నీ ఫ్రాంచైజే కదా, నువ్వు ఎలా మెయింటైన్ చేయాలి? వదిలేసా పక్కన ఏముంది వాళ్ళది. అంటే ఇక్కడ ఏమైంది తెలుసా, ఈ ఆయన ఎప్పుడైతే ఈ లైసెన్స్ సీజ్ చేశారో 4-5 రోజుల్లో నేను 24 hours లైసెన్స్ తెచ్చుకున్నాడు.
అబ్బా 24 hours. కాస్ట్లీ లైసెన్స్ అది 24 hours తెచ్చుకున్నాడు. 24 hours మందు లైసెన్సు, లిక్కర్ లైసెన్స్. ఎంత గ్రేట్ అది. హ్యాపీ తెచ్చుకున్నాడు శుభ్రంగా. ఆ ధైర్యంతో దీన్ని ఎదచ్చ నడుపుతున్నాడు. ఇంకోటి అది వివేకానందదే ఆ ఫ్రాంచైజ్ అయినా కొన్నాడు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అంటే మనకి ఇప్పుడు ఆయన గుర్తొస్తాడు, ఆ పహిల్వాన్. ఆయన హోటల్ తీసుకొని వ్యభిచారం చేయాలి. అలాగా ఈయనదే హోటల్, అందుకే యథేచ్ఛగా ఎప్పటి నుంచో ఇలాంటివన్నీ సాగుతూ ఉన్నాయని కూడా వార్త వస్తుంది. మరి ఇక తెలుస్తుంది రేపెళ్ళుంటే. ఇక ఇంత మాట్లాడుకున్నాం కదా, వీళ్ళని ఎలా శిక్షించాలి చెప్పు. ఎందుకు అది నాకు కూడా అర్థం కాని విషయం ఏంటంటే, ఇన్ని జరుగుతున్నా కూడా ఇంతమంది దొరుకుతున్నప్పుడు వీళ్ళ మీద ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు? బెయిల్ వచ్చిందమ్మా, మధ్యాహ్నమే విడుదలైపోయారు అందరూ. బెయిల్ పైన విడుదల ఎలా ఇస్తున్నారు అప్పుడు? ఇంతమంది నటులని ఇన్నిసార్లు పిలిచి చేస్తున్నప్పుడు వీళ్ళని ఇలాంటి వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళకి ఎట్లా బెయిల్ ఇస్తున్నారు? బెయిల్ ఇచ్చేస్తున్నారు. అంటే ఇప్పుడు దీనివల్ల వీళ్ళు చేసిన చర్యకి ఫస్ట్ ఏమన్నారు, డ్రగ్స్ రహిత తెలంగాణ చేస్తాం అన్నారు. చూడండి ఎంతమందిని పట్టుకున్నావు కరెక్టే, విడిచేస్తున్నావు. నేను షణ్ముఖ్ని విడిచిపెట్టావు. అవును, అంటే షణ్ముఖ్ విషయంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే అతి తక్కువ మోతాదులో ఉంది, అది ఆఫీస్ పనులకు కూడా మేము యూజ్ చేస్తున్న బిల్డింగ్, అది రూమ్ అది. సో ఎవరు పెట్టారో ఎవరు వచ్చారో మనకు తెలియదు. సో ఇందులో షణ్ముఖ్ పాత్ర అంతగా లేదనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళ లాయర్ ఎవరైతే లాయర్ ఉన్నారో తను మాట్లాడుతున్నాడు. సో అందువల్ల బెయిల్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు. మరి అసలు ఏంటి అర్థం కావట్లేదు. ఇంతమంది దొరుకుతున్నారు, రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నారు, పోలీసులకే దొరుకుతున్నారు, అయినా కూడా వీళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ రెండు సంఘటనల వల్ల ఇప్పుడు రేపటి రోజు డ్రగ్ తీసుకునే ప్రతి ఒక్కడు ఏం చేస్తాడో తెలుసా? చాలా సింపుల్గా, అరే నేను డ్రగ్స్ కేసులో దొరికాను రా అన్న, ఎస్ఐ తీసుకెళ్తున్నారు, వస్తా రేపు మధ్యాహ్నం వచ్చేస్తా బాయ్. మన ఫోన్ పని చేయకపోవచ్చు, రాత్రి వాళ్ళు పెట్టుకుంటారు, రేపు మధ్యాహ్నం చేస్తాను కానీ పెట్టేస్తారు. అంటే చాలా సింపుల్, చాలా సింపుల్ అంతే. నెక్స్ట్ గంజాయి కేసులో దొరికినాడు, డిప్రెషన్ వల్ల ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అందుకే ఏదో అది తీసుకున్నాను, వదిలేయండి అంటాడు. మన షణ్ముఖ్ చెప్పి వదలవా? మరి ఆయన ఎందుకు వదిలేసినావు? నన్ను కూడా వదలు. దట్స్ చాలా సింపుల్ అయిపోయింది. సింపులే. అంటే ఎవరిని శిక్షించాలి, ఎవరికి బెయిల్ ఇవ్వకుండా ఉండొద్దు అనేది అంటే తెలియని పరిస్థితులలో ఉన్నాం. అసహించుకుంటున్నారమ్మా జనాలు బయట. నువ్వు ఎందుకు హైలైట్ చేస్తున్నావు, ఎందుకు పట్టుకుంటున్నావు, ఇది చాలా పెద్ద విషయం అని ఎందుకు చెప్తున్నావు? మరి అంత పెద్ద విషయం అయినప్పుడు తెల్లారేసరికి మళ్ళీ మన ఇంటికి ఎందుకు పంపిస్తున్నావు? మమ్మల్ని ఎందుకు వేరే వాళ్ళని చేస్తున్నావు? నెక్స్ట్ తీసుకునే వాళ్ళని ఏ ఉండదు దీంట్లో, మీరు హ్యాపీగా ఉండండి, యథేచ్ఛగా కానివ్వండి అని చెప్తున్నావు అంతే. సప్లయర్ ఎవరని అడుగుతున్నావు, వీళ్ళు కూడా ఏదో పేరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళకి జావేద్ అలీ అని ఎవరో ఒక అబ్బాయి, షబ్బీజ్ అలీ ఎవరో, సయ్యద్ అలీ అని చెప్పి సంథింగ్, ఆయన సప్లై చేశాడు. మరి ఆయనకి ఎవడిచ్చాడు అవన్నీ కనుక్కుంటారు. ఇది కొనసాగుతానే ఉంటుంది అంతే తప్ప ఎవరికి శిక్షలు పడవు. తాగేవాడు తాగుతూనే ఉంటాడు, ఊగేవాడు ఊగుతూనే ఉంటాడు, పట్టుకెళ్ళేవాడు పట్టుకెళ్తూనే ఉంటాడు, వదిలేస్తాడు.